ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ 64-66లో ఏర్పడిన కొఠారి కమిషన్ సూచనల మేరకు 1968 జాతీయ విద్యా విధానం, 1986 నూతన జాతీయ విద్యా విధానం మరియు 2016లో ఏర్పడిన టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఒక అఖిల భారత సర్వీస్గా భారతదేశంలో ఉండాలి, విద్యా నాయకత్వం పెంపొందించడం కోసమని సూచించారు. ఆ సూచనలు ఇంకా ఆచరణలోకి రాలేదు. అయినప్పటికీ కూడా ఒక గొప్ప అవకాశం దాదాపుగా ఒక 15 years తర్వాత వచ్చింది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్. మొదటి దశ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. 2025 మార్చి 26th, 27th మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. దాదాపుగా 4,000 మంది స్క్రీనింగ్ టెస్ట్ నుంచి క్వాలిఫై అయ్యారు మెయిన్స్కు. మరి 100 రోజుల గరిష్ట సమయం ఉంది కనుక ఈ 100 రోజులలో చదివిన అభ్యర్థులు, కొత్తగా చదవాలనుకున్న అభ్యర్థులు వీక్లీ ఒక యూనిట్ టెస్ట్ పెడుతూ, అన్ని యూనిట్స్ పైన ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతూ ఒక అద్భుతమైన మెంటర్షిప్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరిగింది మరి ఎమిలీ అకాడమీ. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మీ జీవిత కళ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ ఎలా సాధించాలో మీరు తెలుసుకుంటారు. ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ 100 రోజులు కష్టపడి డిప్యూటీ ఈఓ జాబ్ సాధిస్తే కొద్ది రోజుల్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మరికొద్ది సంవత్సరాలలో రీజనల్ జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్ అయ్యేలోగా మరి ఎడ్యుకేషనల్ సెక్టార్లో ఒక అత్యున్నతమైన జాయింట్ డైరెక్టర్ కూడా మీరు కావడానికి అవకాశం ఉంది. దాదాపుగా 38 జాబ్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా 3 పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ 150 మార్క్స్, పేపర్ 2 ఎడ్యుకేషన్ 150 మార్క్స్, పేపర్ 3 ఎడ్యుకేషన్ 150 మార్క్స్. మరి బిఎడ్ స్థాయిలో ఉండే ఎడ్యుకేషన్ పేపర్ 2 కోసం, పేపర్ 3 కోసం చదవాలి. చాలామంది పీజీ చేసిన అభ్యర్థులు, బిఎడ్ చేయని అభ్యర్థులు ఎడ్యుకేషన్ అంటే ఒక రాకెట్ సైన్స్ మాదిరి భావించి భయపడుతున్నారు. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూనే ఎడ్యుకేషన్ కూడా ప్రిపేర్ కావచ్చు. కాకపోతే దీనికి ఒక ప్రాపర్ గైడెన్స్ అవసరం. ఆ గైడెన్స్ ఎమిలీ అకాడమీ అందిస్తుంది. జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. January 3rd నుంచి మీ ఎగ్జామ్ జరిగేంత వరకు ఒక అద్భుతమైన మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఒక ప్లాన్ డెవలప్ చేయడం జరిగింది. సో January 3rd ఒక యూనిట్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఫిలాసఫీ అంటే ఏమిటి, ఫిలాసఫీకి ఎడ్యుకేషన్కి ఎటువంటి సంబంధం ఉంది, ఫిలాసఫీలో మేజర్ బ్రాంచెస్ అయిన మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ, ఆక్సియాలజీ ఎటువంటి ప్రాబ్లమ్స్ను అధ్యయనం చేస్తాయి, ప్రాబ్లమ్స్ ఆఫ్ రియాలిటీ, ప్రాబ్లమ్స్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ వాల్యూస్ గురించి ఈ యొక్క బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ అధ్యయనం చేస్తుంది. సో వెస్ట్రన్ ఫిలాసఫీస్ ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, రియలిజం, ఎగ్జిస్టెన్షియలిజం, అదేవిధంగా ఇండియన్ ఎడ్యుకేషనల్ థింకర్స్ మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీ అరవింద్ ఘోష్, జిడ్డు కృష్ణమూర్తి. సో వీటితో పాటు మరి ఇండియన్ ఫిలాసఫీకి సంబంధించి షడ్దర్శనాలు, అదేవిధంగా నాస్తికవాదాలైన జైనిజం, బుద్ధిజం, చార్వాకవాదం ఇవన్నీ నేర్చుకుంటే ఈ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన మీరు పట్టు సాధించవచ్చు. సో దీనిపైన January 3rd ఒక యూనిట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. అదే రోజు 8:30కి టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అయిపోయిన వెంటనే మరి మీ ర్యాంక్స్, మీ మార్క్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి మరి రాస్తున్నటువంటి వారిలో మీ ర్యాంక్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, స్వాట్ అనాలిసిస్, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ వచ్చింది, 100 రోజుల టైం ఉంది, మీ థ్రెట్స్ అంటే మీకు ఉండేటువంటి కాంపిటీషన్ ఎంత తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా 10th January రోజు సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సోషల్ చేంజ్ అంటే ఏమిటి, కల్చర్ అంటే ఏమిటి, కల్చర్కి ఎడ్యుకేషన్కి ఎటువంటి సంబంధం ఉంది, మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా ఆధునికీకరణ, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఈక్విటీ అంటే ఏమిటి, ఈక్వాలిటీ అంటే ఏమిటి, సోషలైజేషన్, ఈ సోషలైజేషన్కు సంబంధించినటువంటి సిద్ధాంతాలు, వీటిపైన ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అంటే ఏమిటి, ఎస్సీ ఎస్టీ, మహిళలు, వికలాంగులు, ఓబీసీ, ఈబీసీ వారికి ఎటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, వీటిపైన ఒక టెస్ట్ 10th January రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు మీ ర్యాంక్స్, మీ యొక్క మార్క్స్
డిస్ప్లే చేస్తూ ఏ ప్రశ్న కరెక్ట్ కాదో నేను అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఫ్రైడే నైట్ 8:30కి ఈ యొక్క యూనిట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. దాంట్లో భాగంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏమిటి, ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏమిటి, సో మెథడ్స్ ఆఫ్ టీచింగ్, మానవ ప్రవర్తన అధ్యయనం చేసేటువంటి కేస్ స్టడీ, ఇంట్రాస్పెక్షన్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైన డైమెన్షన్స్, అదేవిధంగా గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీ, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్. చాలా ఇంపార్టెంట్. ఈ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్లో జీన్ పియాజే పేర్కొన్నటువంటి సిద్ధాంతం, కోల్బర్గ్ చెప్పిన సిద్ధాంతం, ఎరిక్ ఎరిక్సన్ మరియు ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతాలు, వాటి యొక్క విద్యా అంతర్భావాలు, వీటిపైన ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది 17th జనవరి రోజు. అదే రోజు థియరీస్ ఆఫ్ లెర్నింగ్ పైన, ఈ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ను 3 భాగాలుగా వర్గీకరించుకోవచ్చు. ప్రవర్తనవాద సిద్ధాంతాలు, నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు, గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు. సో ప్రవర్తనవాద సిద్ధాంతాలంతా కూడా స్కిల్ బేస్డ్, మెమరీ బేస్డ్, అంటే జంతువులపై చేసిన ప్రయోగాల ఆధారంగా చెప్పినటువంటి సిద్ధాంతాలు. తారండైక్ పిల్లిపై చేసిన ప్రయోగం, స్కిన్నర్ ఎలుకపై చేసిన ప్రయోగం, పావ్లో కుక్కపై చేసిన ప్రయోగం, ఇవన్నీ పరిసరాలలోని ఉద్దీపనల ద్వారా, పునర్బలనం, బహుమతుల ద్వారా ఈ యొక్క జీవుల ప్రవర్తన మార్చడం జరిగింది. సో గెస్టాల్ట్ వాదం ఏమంటుందంటే ప్రవర్తనవాదం మాదిరి కాకుండా అభ్యసనం అంతర్గతమైనది, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఏ విధంగా మనం పర్సీవ్ చేసుకుంటాం, ప్రత్యక్షం చేసుకుంటాం అన్న దాన్ని బట్టి అభ్యసనం జరుగుతుందే కానీ పరిసరాలలోని ఉద్దీపనలు బహుమతుల వల్ల కాదంటుంది. అదేవిధంగా నిర్మాణాత్మకవాదం, జాన్ లాక్ ప్రతిపాదించిన బ్రెయిన్ ఒక ట్యాబులరాస్ అనే కాన్సెప్ట్ను త్రోసిపుచ్చి మెదడుకు జ్ఞాన నిర్మాణం చేసుకునే శక్తి ఉందని భావిస్తుంది. జీన్ పియాజే చెప్పిన కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం, అదేవిధంగా వైగాట్స్కి చెప్పినటువంటి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. ఈనాడు మన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఈ సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం ఆధారంగా బోధనలో చాలా మార్పులు తీసుకొని రావడం జరిగింది. వీటిని పెడగాగికల్ స్విచ్ అంటాం. అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చాయి, అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ వచ్చింది, 1 స్లాట్ ఎగ్జామినేషన్ నుంచి సిసిఈ వచ్చింది. వీటన్నిటి కారణమైన సిద్ధాంతాలు నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు. వీటిపైన టెస్ట్ మీకు 17th జనవరి రోజు ఉంటుంది. అదేవిధంగా 24th జనవరి రోజు మీకు లెర్నింగ్ అంటే ఏమిటి, అభ్యసనం, వైయక్తిక భేదాలు కనబడేటువంటి ఇంటెలిజెన్స్, యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, అదేవిధంగా హ్యూమన్ పర్సనాలిటీలో ఉండేటువంటి సిద్ధాంతాలు. ఇవి 3 రకాలు: టైప్ అప్రోచ్, ట్రైట్ అప్రోచ్ అండ్ గ్లోబల్ స్ట్రక్చర్ అప్రోచ్. టైప్ అప్రోచ్ అంటే శరీర లక్షణాల ఆధారంగా మనుషులను వర్గీకరించేవి. హిపోక్రటిస్ యొక్క వర్గీకరణ, ఔచాయికులు, విషన్నవు, శ్లేష్మ ప్రవృత్తి గలవారు, పైత ప్రవృత్తి గలవారు. జర్మన్ దేశానికి చెందిన క్రెష్మర్ వర్గీకరణ, తీవ్రకాయలు, ప్రాంశుకాయలు, క్రీడాకాయలు. అదేవిధంగా అమెరికా దేశానికి చెందిన షెల్డన్ వర్గీకరణ, స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృషకాయత. స్ప్రాంగర్ వర్గీకరణ, కార్ల్ యాంగ్ వర్గీకరణ. లక్షణాంశ సిద్ధాంతాలైన ఆల్పోర్ట్ చెప్పినటువంటి సిద్ధాంతం, ఆర్బి క్యాటిల్ చెప్పినటువంటి సిద్ధాంతం. మరి శరీరానికి మనసుకు రెండిటికి ప్రాధాన్యత ఇస్తూ మానవ మూర్తిమత్వం ఏ విధంగా ఉంటుందో వివరించేటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన మనోవిశ్లేషణ సిద్ధాంతం, అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ చెప్పిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈ మానవ మూర్తిమత్వాన్ని ఏ విధంగా అసెస్ చేయాలి, వీటికి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్, నాలెడ్జ్ క్వశ్చన్స్. ప్రశ్నలు అడిగే విధానం మారింది. ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతున్నారు, మ్యాచింగ్ టైప్ అడుగుతున్నారు. 5 స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో కరెక్ట్ ఏంటి, కరెక్ట్ కానివి ఏంటి అని కొత్తగా అడుగుతున్నారు. వీటిపైన మీకు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 31st జనవరి స్టాటిస్టిక్స్ పైన పరీక్ష ఉంటుంది. స్టాటిస్టిక్స్ దాంట్లో ఉండేటువంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, దాంట్లో ఉండే మెయిన్, మోడ్, మీడియన్, మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ, రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, యావరేజ్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, కోరిలేషన్లో స్పియర్మెన్ ర్యాంక్ కోరిలేషన్, పియర్సన్ కోరిలేషన్, నార్మల్, ప్రాబబిలిటీ కర్వ్ లక్షణాలు, దాని యొక్క డీవియేషన్కు సంబంధించి మరి స్క్యూనెస్, కర్టోసిస్ అంటే ఏమిటి, వీటిపైన ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫాలోడ్ బై ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ట్రెండ్ అంటే ఒక డైరెక్షన్, ప్రజెంట్ ప్యాటర్న్. ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పైన 7th ఫిబ్రవరి 2025 8:30కి మరొక టెస్ట్ ఉంటుంది. సో దీంట్లో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా సార్వత్రీకరణ అంటే ఏమిటి, మొట్టమొదట విద్యా సార్వత్రీకరణ గురించి చెప్పినటువంటి కమిటీ భారతదేశంలో మరి ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్య అందించాలని 1910వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే ఏ సంస్థలో తన తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.
ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయి, దీనికి సంబంధించిన రాజ్యాంగపరమైనటువంటి ఆర్టికల్స్ ఏంటి, రాజ్యాంగ సవరణలు, ముఖ్యమైన కమిటీలు, కమిషన్లు మనం తెలుసుకోవాలి. తర్వాత వేస్టేజ్, స్టాగ్నేషన్. విద్యలో వేస్టేజ్ అంటే ఏంటంటే ఒక విద్యార్థి డ్రాప్ అవుట్ కావడం వల్ల అప్పటి వరకు ఆ విద్యార్థి పైన ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృధా అవుతుందన్న అర్థంలో మనం విద్యలో ఉపయోగిస్తాం వృధా, వేస్టేజ్ అనే భావన. స్టాగ్నేషన్ అంటే ఒక విద్యార్థి ఒక విద్యా సంవత్సరం కన్నా ఎక్కువ ఒకే తరగతిలో కొనసాగడం, ఫెయిల్ కావడం వల్ల పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మరి మోర్ దాన్ 1 year ఆయన ఒకే తరగతిలో రిపీట్ అయితే అది స్తబ్దత, స్టాగ్నేషన్. దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా మనం ఆ రోజు టెస్ట్లో పరీక్షించడం జరుగుతుంది. అడల్ట్ ఎడ్యుకేషన్, వయోజన విద్య అంటే ఏమిటి? భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత ఏ విధంగా ఉంది? సాక్షరత భారత్ అంటే ఏమిటి? నేషనల్ లిటరసీ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఈ యొక్క అడల్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ రోజు టెస్ట్లో మనం తెలుసుకుంటాం. తర్వాత నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? రెగ్యులర్గా పాఠశాలకు వెళ్ళి చదువుకుంటే నియత విద్య, పాఠశాలకు వెళ్ళలేని వారు దూర విద్య ద్వారా నేర్చుకుంటే అనియత విద్య. సో ఈ యొక్క అనిత విద్యను అందించేటువంటి ఏజెన్సీస్ అంటే ఏమిటి? NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ 1989లో ప్రారంభమైంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982లో ప్రారంభించడం జరిగింది. మరి IGNOU 1985లో ప్రారంభించారు. భారతదేశంలో కరెస్పాండెంట్ కోర్సులు ప్రవేశపెట్టిన తొలి విశ్వవిద్యాలయం ఢిల్లీ విశ్వవిద్యాలయం 1962లో ప్రారంభించారు. ఇవన్నీ కూడా ఏజెన్సీస్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అందించేవి. స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్స్. మీకు తెలుసు జాన్ డూయి ఒక ప్రఖ్యాత గ్రంథం రాయడం జరిగింది, స్కూల్ అండ్ సొసైటీ. ఇవన్నీ కూడా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మీరు చదవాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. భారతదేశంలో వేద విద్యా కాలంలో బోధనా భాష సంస్కృత భాష. అదే జైనుల కాలంలో ప్రాకృతం బోధనా భాషగా ఉండేది. బౌద్ధుల కాలంలో ప్రాకృతం మరియు పాలి బోధనా భాషగా ఉండేది. 712 తర్వాత అరబ్బులు సింధును ఆక్రమించిన తర్వాత భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘలుల కాలంలో మరి విస్తరించినటువంటి ముస్లిం విద్యా విధానంలో బోధనా భాషలు అరబిక్ మరియు పర్షియన్. అదేవిధంగా 1835లో ఈ ఓరియంటలిస్టులు, ఆంగ్లిసిస్టుల వివాదానికి తెరదించుతూ మెకాలే ప్రతిపాదించిన ఇంగ్లీష్ విద్య. మరి ఈనాడు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినటువంటి కొఠారి. అదేవిధంగా NEP 2020 ప్రకారం 2 రీజనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో బోధన మాధ్యమం గురించి మనం ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో తెలుసుకోవాలి. అదేవిధంగా పాపులేషన్ ఎడ్యుకేషన్. పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే పదాన్ని మొట్టమొదట ఎవరు ఉపయోగించారు? స్లోన్ వేలాండ్. మోరల్ ఎడ్యుకేషన్, నైతిక ఆధ్యాత్మిక విద్య. నైతిక ఆధ్యాత్మిక విద్య పైన 1959లో శ్రీ ప్రకాష్ కమిటీ వచ్చింది. 1961లో జాతీయ సమైక్యత పైన డాక్టర్ సంపూర్ణానంద కమిటీ వచ్చింది. యూనిఫామ్ను సజెస్ట్ చేయడం జరిగింది. జాతీయ గీతం, జాతీయ గేయాలు స్కూల్ అసెంబ్లీలో భాగం కావాలని చెప్పడం జరిగింది డాక్టర్ సంపూర్ణానంద కమిటీ. ఇవన్నీ కూడా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా పరీక్షలు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా నేషనల్ అండ్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్. అంతర్జాతీయ అవగాహన అంటే ఏమిటి? రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. మరి ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్నటువంటి దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఈ సందర్భంలో అంతర్జాతీయ అవగాహన అంటే ఏమిటి? అంతర్జాతీయ అవగాహన శాంతి విద్య, విద్య ద్వారా ఏ విధంగా వస్తుంది? అంతర్జాతీయ జాతీయ దినోత్సవాలు, ఇవన్నీ కూడా మనం ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ ఆఫ్ సోషల్లీ అండ్ కల్చరల్లీ డిసడ్వాంటేజ్డ్. తర్వాత జీవిత పర్యంత విద్య అంటే ఏమిటి? ఇటీవల UGC కూడా జీవిత పర్యంత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్య. భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అపెక్స్ బాడీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అంటే ఏమిటి? ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటే ఏమిటి? టీచింగ్ అనేది ఒక ప్రొఫెషనా, ఆక్యుపేషనా, జాబా లేకుంటే ట్రేడా? మరి వృత్తి అనుకుంటే వృత్తిపరమైనటువంటి నియమావళి ఉన్నాయా టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, టీచర్స్కి సంబంధించి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా వృత్తి విద్య అంటే ఏమిటి? NEP 2020 ప్రకారం 6వ తరగతి నుంచే మరి ఈ కోడింగ్ స్కిల్స్, వృత్తి విద్యా కార్యక్రమాలు నేర్పించాలి. సో భారతదేశంలో పాలిటెక్నిక్ కళాశాలలు 1937 ఎబర్ట్ వుడ్ నివేదిక ఆధారంగా వచ్చాయి. కొఠారి కమిషన్ కూడా విద్యలోని ప్రతి స్థాయిలో వర్క్ ఎక్స్పీరియన్స్, పని అనుభవం ఉండాలని సూచించడం జరిగింది. 1977లో ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ కూడా సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ను గురించి సూచించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు పరీక్షలు రాయబోతున్నారు ఈ యొక్క యూనిట్ వైజ్ టెస్ట్లో భాగంగా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చదివిన సబ్జెక్ట్ను పరీక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ తప్పులు చేస్తున్నారు, అది ఎందుకు తప్పు చేస్తున్నారు, కరెక్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఎమిలీ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్లో మీకు టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి. వాటికి అదనంగా యూనిట్ వైజ్ టెస్టులు ఇప్పుడు కొత్తగా మెంటర్షిప్ ప్రోగ్రాంలో కండక్ట్ చేస్తున్నాం కనుక ఈ యొక్క అవకాశం
ఎవరైతే డిప్యూటీఓ జాబ్ సాధించాలనుకుంటారో వారందరూ ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రవేశ పరీక్షలు, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, వివిధ యూనివర్సిటీస్ కండక్ట్ చేసేటువంటి యూజీ పీజీ టెస్ట్ల గురించి మీరు తెలుసుకోవాలి. రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ కమిషన్స్ అండ్ కమిటీస్, బ్రిటిష్ విద్యా విధానంలో ఏ కమిటీలు కమిషన్స్ వచ్చాయి, స్వాతంత్ర అనంతరం కమిటీలు కమిషన్లు, 2020 జాతీయ విద్యా విధానం వరకు కమిటీ అంటే ఏమిటి, కమిషన్ అంటే ఏమిటి, అవి చేసిన సూచనలు నేర్చుకోవాలంటే మంచి మెమరీ పవర్ ఉండాలి. సో వీటన్నిటికీ వేదిక ఎమిలీ అకాడమిక్ క్లాసెస్ మీరు ఫాలో అయ్యి టెస్టులు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా బిఎడ్ చదవని విద్యార్థి కూడా ఎడ్యుకేషన్లో పట్టు సాధించి మీరు జాబ్ సాధించే అవకాశం ఉంది. సో ఈ టెస్టులన్నీ అయిపోయిన తర్వాత ఈ పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 150 మార్క్స్ యొక్క 16th ఫిబ్రవరి రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. కనుక మీ పనులు మీరు చేసుకుంటూ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ, డిఎస్సి ప్రిపేర్ అవుతూ కొంత అదనపు సమయం డిప్యూటీఓ ప్రిపరేషన్కి మీరు కేటాయిస్తే సో ఫిబ్రవరి 16th పేపర్ 2 మొత్తం మీరు చదువుకోవచ్చు, యూనిట్ వైజ్గా నేర్చుకోవచ్చు. వాటిపైన ఒక 150 మార్క్స్ గ్రాండ్ టెస్ట్. మీరు ఏ సమయంలో అయితే మీరు పరీక్ష రాస్తున్నారో అదే సమయంలో 2:30 to 5 వరకు టెస్ట్ ఉంటుంది. కనుక శారీరకంగా మానసికంగా సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పరీక్ష అయిపోయిన వెంటనే ఈ 150 మార్క్స్ సంబంధించి టాప్ ర్యాంకర్స్ ఎవరు, ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు తెలుసుకోవచ్చు. సో ఆ పరీక్ష అయిపోయిన వెంటనే కొంత గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది 28th ఫిబ్రవరి వరకు. కారణం మరి ఏపీలో గ్రూప్ 2 పరీక్ష ఉంటుంది కాబట్టి. సో గ్రూప్ 2 పరీక్ష అయిపోయిన వెంటనే పేపర్ 3 పైన మీరు ఫోకస్ చేయవచ్చు ఎవరైనా గ్రూప్ 2 అభ్యర్థులు ఉంటాయి. సో 28th ఫిబ్రవరి జరగబోయేటువంటి టెస్టులు ఏంటి ఆ రోజు, కరెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్. కరెంట్ ట్రెండ్ అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతం రీసెంట్గా జరుగుతున్న కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్లో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ పైన మీరు నేర్చుకోవాలి. ఇన్నోవేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్యకు సంబంధించి, సెకండరీ విద్యకు సంబంధించి, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఏమేమి ఇన్నోవేషన్స్ ఉన్నాయి. మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్ అంటే మాపనం, ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. 120/80 అనేది మీ బీపీ, ఇది మెజర్మెంట్. మీరు హై బీపీ లో బీపీ అని కామెంట్ చేస్తే అది ఇవాల్యుయేషన్ అవుతుంది. సో మెజర్మెంట్ అంటే ఏమిటి, టెస్ట్ అంటే ఏమిటి, ఈ టెస్ట్ ఆధారంగా వచ్చే మార్క్సే మెజర్మెంట్. ఈ మార్క్స్ను అర్థవంతంగా వ్యాఖ్యానిస్తే ఇవాల్యుయేషన్. సో మాపనం అంటే మార్కులు, మూల్యాంకనం అంటే మార్కులను వ్యాఖ్యానించడం. మార్కులు రాబట్టే గణాంక ప్రక్రియ మాపనం, ఆ మార్కులను వ్యాఖ్యానించే గుణాత్మక ప్రక్రియ మూల్యాంకనం. కనుక మూల్యాంకనంలో వచ్చిన మార్పులు ఏంటి, మరి మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ కావాలని మొట్టమొదట కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. మరి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఒక గైడింగ్ ప్రిన్సిపల్ సరళత కలిగిన పరీక్షా విధానం, ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్. దాని ఆధారంగా వచ్చినటువంటి సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఏ సెక్షన్లో ఉంది, 29 సెక్షన్ సబ్సెక్షన్ 2 హెచ్ నిబంధనలు ఉంది. దానిపైన ఏర్పడినటువంటి కమిటీ, గీతా బుక్కల్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దీంతో పాటు బోధనలో ప్రధానంగా 3 దశలు ఉన్నాయి. బోధన పూర్వక దశ, పరస్పర బోధన దశ, బోధన అనంతర దశ. సో బోధన పూర్వక దశకు సంబంధించిందే. బోధనకు ముందు విద్యార్థుల బలాలు బలహీనతలు అంచనా వేసేదే డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, లోప నిర్ధారణ మూల్యాంకనం. లోపాలు ఉన్నాయో లేదో నిర్ధారించే మూల్యాంకనం. ఇంటరాక్టివ్ టీచింగ్ ఫేజ్లో ఎప్పటికప్పుడు బోధనాభ్యసన ప్రక్రియలోని లోపాలను తెలుసుకుంటూ బోధన ఏ విధంగా జరుగుతుందో, అభ్యసనం ఏ విధంగా జరుగుతుందో పరీక్షించేదే నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్. సో బోధన అంతా అయిపోయింది, మన లక్ష్యం సాధించామా లేదా, బోధన అనుభవాలు విజయవంతం అయ్యాయా లేదా తెలుసుకునే ప్రక్రియ సంకలన మూల్యాంకనం, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. సో ఈ మూల్యాంకనం చేయాలంటే మూల్యాంకన సాధనాలు, పరీక్షలు ఎన్ని రకాలు, మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, మరి పరిశీలన ఆధార మూల్యాంకనం. రాత పరీక్షలు ఎన్ని రకాలు, వ్యాసరూప ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు. లక్ష్యాత్మక పరీక్షలు ఎన్ని రకాలు, ఖాళీలను పూరించే ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, తప్పొప్పుల ప్రశ్నలు, ఒక పదంలో సమాధానం రాసేటువంటి ప్రశ్నలు, బైనరీ టైప్ క్వశ్చన్స్, అదేవిధంగా అనాలజీ టైప్ క్వశ్చన్స్. సో ఈ యొక్క మూల్యాంకన సాధనాల ద్వారా మనం బ్లూ ప్రింట్ ఎలా తయారు చేయాలి, ఒక అచీవ్మెంట్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటే ఏమిటి, టీచర్ మేడ్ టెస్ట్ అంటే ఏమిటి, స్టాండర్డైజ్ టెస్ట్ అనుకున్నప్పుడు దానికి ఏ యొక్క క్వాలిటీస్ ఉండాలి, వ్యాలిడిటీ అంటే ఏమిటి, రిలయబిలిటీ అంటే ఏమిటి, ఆబ్జెక్టివిటీ అంటే ఏమిటి, సబ్జెక్టివిటీ అంటే ఏమిటి, వ్యాలిడిటీలో ఉండేటువంటి రకాలు, కంటెంట్ వ్యాలిడిటీ, కాంకరెంట్ వ్యాలిడిటీ, ప్రిడిక్టివ్ వ్యాలిడిటీ, ఫేస్ వ్యాలిడిటీ, ఫ్యాక్టోరియల్ వ్యాలిడిటీ,
రిలయబిలిటీ అంటే నిలకడ. ఆ నిలకడను మనం ఏ విధంగా పరీక్షిస్తాము? టెస్ట్, రీటెస్ట్ మెథడ్, ప్యారలల్ ఫార్మ్ మెథడ్, ఆడ్ ఈవెన్ స్ప్లిట్ ఆఫ్ మెథడ్, ఈ విధంగా చాలా పద్ధతులు ఉన్నాయి విశ్వసనీయతను తెలుసుకోవడం కోసం. కనుక ఏదో సొంతంగా బుక్స్ చదువుకుంటే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు విద్య. ఒక గైడెన్స్ ఉండాలి. అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోవాలంటే ఒక టీచర్ ఉండాలి. మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలంటే ఒక టీచర్ ఉండాలి. కష్టమైన ఫిజిక్స్ నేర్చుకోవాలంటే ఒక గురువు ద్వారా నేర్చుకోవాలి. కనుక ఎమిలీ అకాడమీకి ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసింది డిప్యూటీ ఓ జాబ్కి సంబంధించి. ఇందులో డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. సో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కండక్ట్ చేసే యూనిట్ టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత కండక్ట్ చేసే గ్రాండ్ టెస్ట్లు. సో ఈ తక్కువ టైంలో ఈ ప్యాటర్న్ మీరు ఫాలో కావడం వల్ల మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. సో అదేవిధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కు స్పెషల్ ఎడ్యుకేషన్కు మధ్య డిఫరెన్సెస్ ఏంటి? సో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ చిల్డ్రన్ అనే పథకం మరి ఎప్పుడు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం? 1974లో. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా మెంటలీ రిటార్డెడ్ అంటే ఎవరు, దాంట్లో ఉండేటువంటి రకాలు, అభ్యసన వైకల్యత అంటే ఏమిటి, లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఏమిటి, డిస్ఫేసియా అంటే ఏమిటి, అఫేసియా అంటే ఏమిటి, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్ప్రాక్సియా, ఈ టెక్నికల్ టర్మ్స్ పైన మీరు అనేక పరీక్షలు రాయడం వల్ల ఈ సబ్జెక్ట్ పైన పట్టు లభిస్తుంది. అదేవిధంగా ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏమిటి, దీక్ష అబ్రివేషన్ ఏంటి, పరక్ అంటే ఏమిటి, మూక్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి, సూపర్విజన్ అంటే ఏమిటి, మరి మేనేజ్మెంట్ అంటే ఏమిటి, ఆర్గనైజేషన్ అంటే ఏమిటి, హెచ్ఎం యొక్క డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో మీరు తెలుసుకోవాలి. తర్వాత జెండర్ సెన్సిటైజేషన్, ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్, వీటన్నిటిపైన మీరు వివిధ టెస్టులు రాయబోతున్నారు. ఎవ్రీ వీక్ జనవరి 3 నుంచి ప్రారంభమవుతుంది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఆ తర్వాత స్కీమ్స్ పైన కొన్ని ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఏపీకి సంబంధించిన స్కీమ్స్, అదేవిధంగా ఇండియాలో ఉండేటువంటి స్కీమ్స్. సో మిడ్ డే మీల్స్ అంటే ఏమిటి, సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, రాష్ట్రీయ ఉచ్చారణ శిక్ష అభియాన్, బడే భారత్, బేటీ బచావో బేటీ పడావో, తర్వాత సమగ్ర శిక్ష అభియాన్, సాక్షర్ భారత్, ఇవన్నీ కూడా పథకాలు మీరు నేర్చుకోవాలి. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, వేదిక ఎడ్యుకేషన్ సిస్టంలో విద్య ఏ విధంగా ఉన్నది, జైనిజంలో విద్య ఏ విధంగా ఉన్నది, బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆనాటి బోధనా భాషలు, విద్యా ప్రణాళిక, విద్యా ఆశయాలు, బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ముస్లిం విద్యా విధానం అంటే ఏమిటి, ఆనాటి విద్యా ప్రవేశ వేడుకలు, పబ్బజ్జా అంటే ఏమిటి, బిస్మిల్లా అంటే ఏమిటి, జార్ఫిషాని అంటే ఏమిటి, ఉపనయనం అంటే ఏమిటి, ఉపసంపద అంటే ఏమిటి, సమరవర్తనం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత టీచర్ ఎంపవర్మెంట్ను కలిగించేటువంటి వివిధ ప్రోగ్రామ్స్ గురించి, డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్, భారత రాజ్యాంగంలో ఉండే ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, విద్యకు సంబంధించిన ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు మీరు నేర్చుకోవాలి. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అర్థశాస్త్రం విద్య, హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏమిటి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత, అదేవిధంగా లిటరసీ, సాక్షర భారత్ మిషన్ ఏ తేదీన ప్రారంభించారు? సెప్టెంబర్ 8నే ఎందుకు ప్రారంభించారు? అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. అదేవిధంగా పాపులేషన్ ఎడ్యుకేషన్ 2011 సెన్సస్ మీరు నేర్చుకోవాలి. తర్వాత ఎల్పిజి పాలసీస్, లిబరలైజేషన్ అంటే ఏమిటి, ప్రైవేటైజేషన్ అంటే ఏమిటి, గ్లోబలైజేషన్ అంటే ఏమిటి, ఈ పాలసీస్ వల్ల విద్య ఏ విధంగా ప్రభావితం కాబడింది, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. టాపిక్ వైజ్గా, యూనిట్ వైజ్గా టెస్ట్లు మేము అప్లోడ్ చేయడం జరిగింది, మీరు రాయడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా వాల్యూ ఎడ్యుకేషన్, విలువల విద్య, విలువలు ఎన్ని రకాలు, సో విలువల సంక్షోభం అంటే ఏమిటి, విలువలలో సంక్షోభం అంటే ఏమిటి, సాపేక్ష విలువలు అంటే ఏమిటి, నిరపేక్ష విలువలు అంటే ఏమిటి, విలువల గురించి అధ్యయనం చేసే తత్వశాస్త్ర శాఖ ఆక్సియాలజీ, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత అపెప్, డిపెప్, సర్వశిక్ష అభియాన్, సో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ ఎన్పిజిఎల్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ఆంధ్రప్రదేశ్లో పథకాల పేర్లు మార్చారు, వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇందులో 38 సెక్షన్స్ ఉంటాయి, 68 సబ్ సెక్షన్స్ ఉంటాయి, 7 చాప్టర్స్ ఉంటాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ పైన, అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 పైన కూడా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, కొన్ని బిట్స్ మనం పేపర్ 3లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం విద్యా స్వరూపం 5+3+
3+4. ఇందులో మొదటి 5 అంటే ఫౌండేషనల్, ఆ తర్వాత ప్రిపరేటరీ, తర్వాత 3 అంటే మిడిల్, చివరి 4 అంటే మరి సెకండరీ. 4 లెవెల్స్గా విద్యను వర్గీకరించడం జరిగింది జాతీయ విద్యా విధానం 2020. ఇదే సందర్భంలో తెలుసుకోవాలి, కొఠారి కమిషన్ చెప్పిన విద్యా స్వరూపం 10+2+3, అదేవిధంగా మొదలియార్ కమిషన్ చెప్పినటువంటి విద్యా స్వరూపం 5+3+4+3. సో 5 అంటే ప్రైమరీ లెవెల్, ఆ తర్వాత 3 అంటే 6, 7, 8, 4 అంటే 9th, 10th, 11th, 12th, 3 అంటే డిగ్రీ. సో ఎన్ఈపి 2020లో ఉన్న విద్యా స్వరూపంలో డిగ్రీ లేదు, మిగతా వాటిలో డిగ్రీ ఉంది. కొఠారి కమిషన్ చెప్పిన విద్యా స్వరూపంలో, మొదలియార్ కమిషన్ చెప్పిన విద్యా స్వరూపంలో. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఒక గ్రాండ్ టెస్ట్ రాయబోతున్నారు. అది March 16th 2:30 నుంచి 5 వరకు సండే రోజు పరీక్ష ఉంటుంది. మీరు ఎక్కువగా 26, 27 2 పరీక్షలు ఆఫ్టర్నూన్ రాయాలి. మీరు 2:30 to 5. 27 మార్నింగ్ పేపర్ టు ఎడ్యుకేషన్ ఉంటుంది. కనుక మీరు మానసికంగా, శారీరకంగా ఈ పరీక్షలు రాయడం వల్ల సో డిప్యూటీఓ జాబ్ సాధించగలరు. సో ఈ కోర్సులో మీకు టాపిక్ వైజ్గా డిజిటల్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. వీటికి అదనంగా యూనిట్ వైజ్ టెస్ట్లు ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ రివ్యూ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాసెస్ వింటూ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే వేరే మెటీరియల్ కూడా చదవాల్సిన అవసరం ఉండదు. కనుక డియర్ డిప్యూటీ ఈఓ జాబ్ ఆస్పిరెంట్స్, ఎమిలియా అకాడమీ ఇస్తున్నటువంటి చివరి అవకాశం మీరు ఉపయోగించుకోండి. ఇంతవరకు మీ సొంత ప్రిపరేషన్లో ఉన్నారు. మీ ప్రిపరేషన్ను మీరు పరీక్షించుకొని విజేతలుగా నిలబడాలంటే తప్పనిసరిగా ఒకరి మెంటర్షిప్ అవసరం మీకు. అటువంటి మెంటర్షిప్ ఇస్తున్నటువంటి ఎమిలియా అకాడమీ, అటువంటి మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నటువంటి ఎమిలియా అకాడమీ, ముఖ్యంగా మీ జాబ్ సాధనలో అద్భుతమైన మోటివేషన్ ఇస్తున్న ఎమిలియా అకాడమీ క్లాసెస్ ఉపయోగించుకోవాలని ఆశిస్తూ, ఒకవేళ ఈ కోర్స్ యాక్సెస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్స్కు మీరు కాల్ చేయవచ్చు. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.